హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ కంప్యూటర్ సైన్స్ 1994. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈరోజు మనం అప్లోడ్ చేసిన వీడియో ఏంటంటే డిగ్రీ వాళ్ళకి, సెకండ్ డిగ్రీ వాళ్ళకి థర్డ్ సెమ్లో బీకామ్ సిఏ వాళ్ళకి ఈ కామర్స్ అండ్ వెబ్ డిజైనింగ్ సబ్జెక్ట్ అయితే ఉంది. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ అయితే నేను అప్లోడ్ చేశాను. మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారు, ఈ కామర్స్ అండ్ వెబ్ డిజైనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కావాలని. నేనైతే దాని గురించి యూనిట్ వైజ్ అయితే అప్లోడ్ చేశాను. ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ యూనిట్లో అయితే మనకి లాంగ్ ఆన్సర్స్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి. షార్ట్ ఆన్సర్స్ అయితే నేను అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే లాంగ్ ఆన్సర్స్ చదివితే చాలా మన షార్ట్ ఆన్సర్స్ని కూడా ఈజీగా రాసేయచ్చు. ఈరోజు మనం ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి 10 మార్క్స్ అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద 5C మోడల్ ఇన్ ఈ-కామర్స్? సెకండ్ క్వశ్చన్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అడిషనల్ టర్మ్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఈ-కామర్స్? థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బిజినెస్ మోడల్ రిలేటెడ్ టు ఈ-కామర్స్ ఎక్స్ప్లెయిన్? అంటే బిజినెస్ మోడల్స్ ఏమేమి ఉన్నాయి మనకి, B2B, B2C ఇవన్నీ కూడా రాస్తే చాలు ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈ-కామర్స్? ఫిఫ్త్ క్వశ్చన్, హౌ డస్ వెబ్ 2.0 ఇన్ఫ్లుయెన్స్ ఈ-కామర్స్? సిక్స్త్ క్వశ్చన్, what are the technical challenges and economical challenges in e-commerce? Seventh question, who are the primary actors and stakeholders in an e-commerce framework? Eighth question, what are the 7 primary steps in a fundamental sales process for a e-commerce? Ninth question, what is the 7+1 step obtained mentioned in the e-commerce sales process? 10th question, what are some key technology elements that support e-commerce platforms? 11th question, can you provide examples of typical applications used in e-commerce operations? 12th question, what is e-market? Explain the 3 models of e-market. 13th question, write about different types of smart cards. 14th question, how digital signature technology works. ఇలా నేను ఎల్లో మార్క్తో మార్క్ చేస్తున్నాను కదా, అవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇలా కలర్స్తో మార్క్స్ చేస్తుండేవి. అలా సెకండ్ యూనిట్ చూద్దాము. సెకండ్ యూనిట్ ఈ-కామర్స్ మోడల్స్. దాంట్లో వచ్చేసి మనకి 15th క్వశ్చన్, వాట్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ B2C బిజినెస్ మోడల్స్? 16th క్వశ్చన్, వాట్ ఆర్ ద కీ కాంపోనెంట్స్ ఆఫ్ B2C సాఫ్ట్వేర్ సిస్టమ్స్? 17th క్వశ్చన్, హౌ డస్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ CRM play a role in B2C business? 18th question, what are some common CRM tools used in B2C e-commerce? 19th question, what unique challenges do B2C business face in e-commerce? 20th question, what are the fundamental characteristics of B2B business models? 21st question, how does B2B difference from B2C in terms of customer relationship? 22, what types of software systems are typically used in B2B e-commerce? 23rd question, how does supply chain management impact B2B business operations? 24th question, what are some unique challenges faced by B2B business in e-commerce? ఇక్కడితో మనకి సెకండ్ యూనిట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం థర్డ్ యూనిట్ చూద్దాం. సెక్యూరిటీ అండ్ కాంప్లియన్స్ మేనేజ్మెంట్లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 25th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెక్యూరిటీ అండ్ కాంప్లియన్స్ మేనేజ్మెంట్ ఇన్ ఈ-కామర్స్. 26th క్వశ్చన్, హౌ డస్ కాంప్లియన్స్ మేనేజ్మెంట్ ఇంపాక్ట్ ఈ-కామర్స్ బిజినెసెస్? 27th క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ ఈ-కామర్స్? 28th క్వశ్చన్, వాట్ ఆర్ ద కీ కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్? దీన్ని షార్ట్ ఫామ్లో ISM అని కూడా ఒక్కోసారి అడగచ్చు. 29th క్వశ్చన్, వాట్ ఈస్ సమ్ కామన్ కాంప్లియన్స్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఈ-కామర్స్ బిజినెసెస్? 13th క్వశ్చన్, హౌ కెన్ టెక్నాలజీ బి యూజ్డ్ టు ఎన్హాన్స్ సెక్యూరిటీ ఇన్ ఈ-కామర్స్? 31th క్వశ్చన్, డిఫైన్ ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ వాట్ ఆర్ ద కామన్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ ఈ-కామర్స్? పేమెంట్స్ మెథడ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రాయాలన్నమాట ఈ క్వశ్చన్కి. 32nd క్వశ్చన్, వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఛాలెంజ్ అసోసియేటెడ్ విత్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్స్ ఇన్ ఈ-కామర్స్? 32nd question, what are some of the challenges associated with electronic payment systems in e-commerce? 33rd question, what are the typical steps involved in an e-commerce payment procedures? 34th question, how does receivable management impact the financial health of an e-commerce businesses? 35th question, what is cyber money and how is it used in electronic transaction? 36th question, explain about ఆన్లైన్ పోర్టల్ అండ్ ఆన్లైన్ లెర్నింగ్ గురించి కూడా రాయాలి. ఇక్కడితో మనకి థర్డ్ యూనిట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఫోర్త్ యూనిట్ చూద్దాం.
ఇప్పుడు 4th యూనిట్ చూస్తే వెబ్ ప్రోగ్రామింగ్ అనమాట. దాంట్లో మనకి 37th క్వశ్చన్, వాట్ ఆర్ ద బేసిక్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేటింగ్ ఏ సింపుల్ వెబ్సైట్. దీంట్లో మనం 37th క్వశ్చన్ అంటే అట్లా కాదండి, కంటిన్యూషన్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ. 38th క్వశ్చన్, డిఫైన్ HTML ట్యాగ్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ట్యాగ్స్ యూజ్డ్ ఇన్ HTML. 39th క్వశ్చన్, వాట్ ఆర్ HTML ఎలిమెంట్స్, హౌ ఆర్ దే యూజ్డ్ ఇన్ ఏ వెబ్ పేజ్. 40 question, what are HTML attributes and how are they used in web page. 41 question, can you describe the role of CSS in web programming. 42 question, what is the history of HTML and how has it evolved over time. 43 question, what are the key difference between older version of HTML and HTML5 గురించి అయితే రాయాలి. 44th question, how can you check the HTML source code. ఎలా మన HTML source codeని చెక్ చేస్తాం అనేది రాయాలి ప్రొసీజర్. 45 question, what are coding standards and why are they important in HTML. 46th question, explain the following. దీంట్లో మనకి ఏ వచ్చేసి HTML కామెంట్స్, బి వచ్చేసి HTML ఎలిమెంట్స్, సి వచ్చేసి బ్లాక్ ఎలిమెంట్స్, డి వచ్చేసి బ్లాక్ కోడ్ ఎలిమెంట్స్ గురించి అయితే రాయాల్సి ఉంటుంది. 47th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. ఏ వచ్చేసి మనకి వైట్ స్పేస్ కొలాప్సింగ్, బి వచ్చేసి ప్రీ ఎలిమెంట్స్ రాయాలి, సి వచ్చేసి ప్రెస్సింగ్ ఎలిమెంట్స్ గురించి రాయాలి, డి వచ్చేసి ఎడిటింగ్ ఎలిమెంట్స్ గురించి అయితే రాయాల్సి ఉంటుంది. 48th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఏ వచ్చి మనకి క్యూ అండ్ కోడ్ ఎలిమెంట్స్, బి వచ్చేసి డిటిఎన్, ఏబిబిఆర్ అండ్ టైమ్ ఎలిమెంట్స్ గురించి అయితే రాయాలి, సి వచ్చేసి కోడ్ రిలేటెడ్ ఎలిమెంట్స్, డి వచ్చేసి బిఆర్ అండ్ డబ్ల్యూబిఆర్ ఎలిమెంట్స్ గురించి అయితే రాయాల్సి ఉంటుంది. 49th క్వశ్చన్, రైట్ అబౌట్ ద టెక్స్ట్ అండ్ క్యారెక్టర్ రెఫరెన్స్ ఎలిమెంట్స్ ఇన్ HTML. 50 క్వశ్చన్ వచ్చేసి, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. ఏ వచ్చేసి మనకి సూపర్, సబ్, ఎస్ మార్క్స్ అండ్ స్మాల్ ఎలిమెంట్స్ గురించి అయితే రాయాలి, బి వచ్చేసి స్ట్రాంగ్, ఈఎం, బి యు అండ్ ఐ ఎలిమెంట్స్ గురించి అయితే రాయాలి, సి వచ్చేసి స్పాన్ ఎలిమెంట్స్, డి వచ్చేసి క్యారెక్టర్ రెఫరెన్స్ ఎలిమెంట్స్ గురించి అయితే రాయాలి. నెక్స్ట్ మనకి 51 క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్లో అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ గురించి అయితే రాయాలి. 52 క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఇన్ HTML. ఇక్కడతో మనకి 4th యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం 5th యూనిట్ అయితే చూసేద్దాం. ఇప్పుడు మనం 5th యూనిట్ చూస్తే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనమాట. 53rd క్వశ్చన్ వచ్చేసి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. 54th క్వశ్చన్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ బేసిక్ CSS రూల్స్. 55 క్వశ్చన్, హౌ డు టైప్ సెలెక్టర్స్ అండ్ ద యూనివర్సల్ సెలెక్టర్ ఇన్ CSS. 56th క్వశ్చన్, వాట్ రోల్స్ డూ ద స్పాన్ అండ్ డివిజన్ ఎలిమెంట్స్ ప్లే ఇన్ CSS స్టైలింగ్. 57th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ విత్ ఎగ్జాంపుల్స్. ఇందులో మనకి ఏ వచ్చేసి స్టైల్ అట్రిబ్యూట్స్, బి వచ్చేసి స్టైల్ కంటైనర్స్, సి వచ్చేసి ఎక్స్టర్నల్ CSS ఫైల్స్. 58th క్వశ్చన్, వాట్ ఆర్ CSS ప్రాపర్టీస్ అండ్ కెన్ యూ లిస్ట్ సమ్ ఎగ్జాంపుల్స్. 59th క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అండ్ ఇన్లైన్ CSS. 60 క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆర్ RGB, HSL అండ్ HSLA వాల్యూస్ ఫర్ కలర్ అండ్ హౌ డూ దే డిఫరెన్స్. 61th క్వశ్చన్, వాట్ ఆర్ ఫాంట్ ప్రాపర్టీస్ ఇన్ CSS అండ్ హౌ డూ దే ఎఫెక్ట్ ఫాంట్ అపీరియన్స్. 63rd క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. ఏ వచ్చేసి మనకి బోర్డర్ ప్రాపర్టీస్, బి వచ్చేసి ఎలిమెంట్ బాక్స్, సి వచ్చేసి ప్యాడింగ్ ప్రాపర్టీస్, డి వచ్చేసి మార్జిన్ ప్రాపర్టీస్. 64th క్వశ్చన్, రైట్ అబౌట్ హైపర్ లింక్స్ ఇన్ HTML. 65 క్వశ్చన్, రైట్ అబౌట్ టేబుల్ క్రియేషన్ ఇన్ HTML. ఇలా అయితే మనకి 5th యూనిట్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది. కామర్స్లో యూనిట్ వైజ్ అయితే ఇవేనండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 5 యూనిట్స్లో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను చెప్పాను. కలర్తో మనం మార్క్ చేసినాం కదా ఎవ్రీ యూనిట్లో, అవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, కన్ఫర్మ్గా వస్తాయి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ 5 యూనిట్స్లో ఉన్నవి నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నేర్చుకుంటే ఖచ్చితంగా అయితే పాస్ అయిపోతారండి. అంతకంటే ముందు మన ఛానల్ ఇప్పటి వరకు చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి, మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.